హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనకి ఎన్టీపీసీ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి 5 to 6 మార్క్స్, జియోగ్రఫీ నుంచి 4 to 6 మార్క్స్, కెమిస్ట్రీ ఫిజిక్స్ నుంచి 5 to 6 మార్క్స్, కంప్యూటర్ నుంచి 2 to 4 మార్క్స్, పాలిటీ నుంచి 4 to 5 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 8 to 10 మార్క్స్, స్టాటికల్ జీకే నుంచి 7 to 8 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 40 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో టైమ్ అండ్ వర్క్ 2 to 4 మార్క్స్, నంబర్ సిస్టమ్ 2 to 3 మార్క్స్, పర్సంటేజ్ 1 to 2 మార్క్స్, ఎల్సిఎం హెచ్సిఎం కసాగు గసాబా నుంచి 2 to 3 మార్క్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 3 to 4 మార్క్స్, ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టం నుంచి 2 to 3 మార్క్స్, ట్రిగ్నామెట్రీ 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ నుంచి 2 to 3 మార్క్స్, యావరేజ్ సగటు నుంచి 1 to 2 మార్క్స్, స్క్వేర్ రూట్స్ నుంచి 1 to 2 మార్క్స్, రేషియో నుంచి నిష్పత్తి నుంచి 2 to 3 మార్క్స్. టోటల్గా 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత రీజనింగ్లో పజిల్స్ 3 to 4 మార్క్స్, వెన్ డయాగ్రామ్స్ 3 to 4 మార్క్స్, సిలాజిజం నుంచి 2 to 3 మార్క్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్ 3 to 4 మార్క్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్ 1 to 2 మార్క్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ నుంచి 2 to 3 మార్క్స్, డైరెక్షన్స్ 2 to 4 మార్క్స్, బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాల నుంచి 1 to 2 మార్క్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ 1 to 2 మార్క్స్, కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 to 3 మార్క్స్, అనాలజీ నుంచి 1 to 2 మార్క్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 2 to 3 మార్క్స్. టోటల్గా 30 మార్క్స్ వస్తుంది. మొత్తం 100 మార్కుల పేపరు. మనకి 90 నిమిషాల టైం, అంటే గంటన్నర టైం ఇస్తారు. ఈ 100 మార్కుల్లో 1/3 మైనస్ మార్క్ ఉంటుంది. 3 మార్కులు 3 తప్పులు పోతే రైట్ హ్యాండ్ బిట్ కూడా తీసేస్తారు. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. ఈ 100 మార్కుల్లో మీరు 100 మార్కుల్లో కనీసం మీరు 50+ స్కోర్ చేసినా కూడా మైనస్ తక్కువ ఉంటే ఈ నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవుతుంది. ఈ 50కి 6, 7 మీ మైనస్ మార్కులను బట్టి మీరు 60లో లేదా 60, 70లో మీరు పెట్టినట్లో ఎక్కువ మైనస్లు పడితే ఈ నార్మల్ స్కోర్ యాడ్ అవ్వదు. మీకు తక్కువ మైనస్లు ఉంటే మీరు ఫస్ట్ స్టేజ్ ఎన్టీపీసీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలా ఉండదు సిలబస్. ఈ విధంగా మీకు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మీకు మొత్తం సిబిటీలోనే ఎగ్జామ్ అంతా కంప్యూటర్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు బాగా ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ పేపర్స్ బాగా ఎగ్జామ్ ముందు ఒక 2 months 1 month ముందు నుంచి టెస్ట్ పేపర్ బాగా ఫాలో అవ్వాలి. ఓకే, మీకు ఈ వీడియో వచ్చి ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.